మాట్లాడిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గారి గురించి మాట్లాడిండు. విన్నావా నువ్వు అది? ఇప్పుడు విన్నావుగా, దాని మీద చెప్పు. ఆయన కేసీఆర్ని, కేటీఆర్ వీళ్ళందరినీ తిట్టిండు అనమాట. ఒరే అన్నాడు, అరే అన్నాడు, కేసీఆర్ని తిట్టిండు. ఏం చెప్తావు మరి నువ్వు రేవంత్ రెడ్డికి? మా 2 సంవత్సరాలు అవుతుంది, మాకు 2 సంవత్సరాల నుంచి మాకు ఏం చేయలే, ఇక్కడ ఏం చేయలే, మాకు ఏం చీరలు ఇవ్వలే, 10 రూపాయలు కూడా మాకు ఇవ్వలే. మేము కష్టపడి మేము బతున్నాము. 4,000 పింఛన్ చేస్తాడు, 2,000 అదే 2,000 వస్తుంది. ఆ పింఛన్ కూడా చేయలే మాకు. ఏమంటారు రివైండ్ వచ్చాక మాకేం చేయలే. కేసీఆర్ ఉందా కదా మాకు బాగా అయింది. ఇంకా మరి మొన్న ఇందిరమ్మ చీరలు ఇచ్చిన నువ్వు తీసుకోలేదా? తీసుకోలేదు, నాకు రాలేదంటలేదా, గిడ కూర్చుంది. అందుకే ఆ చీర కట్టుకొని రోజు తిరుగుతుంటే. లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు ఎట్ట అనిపించింది? ఇది కేసీఆర్ ఉన్నప్పుడు, ఆయన అప్పట్లో కేసీఆర్ పరిపాలించింది, అప్పుడు నీకు ఎట్ట అనిపించింది? ఇంకా అప్పుడు బాగుండే, బాగుండే కదా అప్పుడు, ఇంకా జర మంచిగుండే. మరి మంచిగున్న కేసీఆర్ని రేవంత్ రెడ్డి తిడుతుండు నువ్వేం చేయలేదు అని. మరి నేనేం చేద్దాం, దానికి 10 మందితో ఓకే చేయాలి. అసలు వీడు వచ్చినాక మాకేం చేసిండు? మాకేం చేయలేమా, మాకేం 10 పైసలు ఆమ్దాని లేదు మాకు. 4,000 పింఛన్ రాలేదు. ఎక్కడొచ్చింది? ఎక్కడ రాకనే ఆ కోడళ్ళు కూడు పోస్తలేరు, ఇక్కడ వచ్చి కూర్చున్నాం. రాలేదమ్మా ఇందిరమ్మ చీరలే. దోసుక తిన్నా పర్లేదు బాబు, 10 రూపాయలు నీకు పెట్టిండు, నాకు పెట్టిండు. అది ఏది దోసుకొచ్చిందో, ఏది దొంగతనం చేసిండో. నాకు పెట్టింది 10 రూపాయలు, నీకు పెట్టిండు 10 రూపాయలు. కానీ ఈడొచ్చాక నాకు నీకు పెట్టలేదు, నువ్వు ఒక్కడే తింటున్నావు, మాకు పెట్టినావా ఏమన్నా? అది తిడుతున్నాడు. అవి ఏం చేయాలంటే మేము ఎట్లా చెప్తాం చెప్పు? అవసరం లేదు మాకు చెప్పేది, మాకు ఎవరేం చేయాలి, మాకు మేము కష్టపడి మేము బతున్నాము తెలుసా. ఇంత పెద్ద అవసరమైన కొడలు మాకు గంజి పోస్తలేరు, ఇక్కడ కూర్చున్నాం రోడ్డు మీద. రమ్మను, ఎవరు వస్తారు? ఏంది నిక్స్ నాకు వస్తే ఎవరికాయ చేస్తామో ఆ దేవునికి ఎరకాయ. అవు ఇప్పుడు వస్తే అంటే కేసీఆర్కి వేస్తాం. మరి ఇవ్వను ఇవ్వను, మాకు 10 రూపాయలు 5 రూపాయలు మాకు పెంచింది లేదు మా కాడ. మేము కష్టపడి మేము బతున్నాము. ఏ మంచిగా అనిపిల్లకు, ఏం మంచిగా అనిపించదు. అది మంచి అది లేదో కదా పింఛన్ చేసిండు 2,000. లేక అది లేక ఏదో దూపక గీపక మనం తీసుకున్నాం, తాగినాం, తిన్నాం. ఒక మాట అమ్మా, ఇప్పుడు తల్లి అయితే పిల్ల అయితే అంతే ఉంటుంది తెలుసా. వీడొచ్చే మాకేం చేసిండు? ఏం చేయలేదంటలేదా, ఏం లేదు. కాదు మేము అమ్ముకోవాలి, మేము తినాలి అంతే. ఇక నిన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి మీటింగ్ పోయి రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టిండు. నువ్వు ఏం చేయలేదు, ప్రజలకు ఏం చేయలేదు అని కేసీఆర్ని అంత పెద్ద ఆయన్ని పట్టుకొని అరే ఒరే అన్నాడు. దానికి నువ్వేం చెప్తావు? ముందుగా మాకు ఏదైనా చేస్తే చేయమను, ఓట్లు వేస్తాం, లేకపోతే లేదు. ఎవరికైనా సరే ముందు మాకు చెయ్యాలి. చేస్తానే ముందుకు వచ్చి మీకు ఇది చేస్తున్నామ్మా అని మాకు చేసి ఏదన్నా మా చేతిలో పెట్టినాకనే మేము వానికి ఓటేస్తాం. అప్పటిదాకా అయ్యాం. అయితే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని దొంగలు అన్నారు. మీరు దొంగలు, మీరు ప్రభుత్వాన్ని అదే ప్రజలకు ఏం చేయట్లేదు, మీరు అధికారంలో ఉండి కూడా వేస్ట్ అని ఒరే అరే అని పిచ్చి పిచ్చి మాట్లాడిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ వాళ్ళ గురించి. మరి దాని మీద నువ్వేం చెప్తావు? చెప్తున్నాం కదా, ఎవడైనా అంతే, మాకు వాడైనా అంతే, వీడైనా అంతే, ఎవడైనా అంతే బెట. మాకు అట్లా ఏం లేదు. ఏం మంచిగా అనిపించింది? ఎవడైనా అంతకే ఉన్నారు. ఎవడొచ్చిండు మాకు? వీడైతే మరీ అన్యాయం. వీడు బెటర్, ఆయననే మేలు. అక్కడక్కడ కలిసి ఆయననే మంచిగా అయినా కానీ వీడు వేస్ట్ కాడు, వీడు పోటీ పాడుకో సీమకన్ ఏం లేదు, ఏది లేదు, అస్సలేదు. మీకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామమ్మా, అది చేస్తామమ్మా, ఇది చేస్తామమ్మా అని అన్నందుకు మేము ఆశకు మేము ఓటేసినాం. కానీ వాడు ఏది లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, అసలు ప్రభుత్వం అంటేనే నాకు ఇష్టం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఆయన మంచిగా అన్ని చేసిండు, చెప్పిండు, అన్నీ బాగానే ఉన్నాయి. వీడొచ్చిండు అయితే ఎంత దరిద్రంగా ఉందో. ఇంకా 2 సంవత్సరాలు ఎట్లేగాలో మాకే తెలుస్తలే. రోడ్ల మీద దంద చేయాలంటే భయం. పోలీసు వాళ్ళది వీళ్ళ దమా ఖరాబ్ అవుతుంది. అసలు ఎలక్షన్లు వచ్చి ఓట్లు వేయించుకొని మమ్మల్ని ఇంత బాధలు పెడతారంటే మేము అసలు ఎలక్షన్లలో ఓట్లు వేయము. ఇప్పటి నుండి అయితే అసలు ఎవరికి వేయం. కేసీఆర్కి వేస్తాం, లేకుంటే లేదు. అదే మరి 70 ఏళ్ళు కేసీఆర్ని పట్టుకొని నువ్వేం చేయలేదురా ప్రజలకి, నువ్వు పెద్ద దొంగవి అని మాట్లాడిండు. అట్లా ఏం కాదు, అట్లా ఆయన మంచి ఆయన మంచి అందరికీ మంచిగా చేసిండు. ఆడవాళ్ళకు, మగవాళ్ళకు, ఎవరికి, పిల్లలకు, కాలేజీ వాళ్ళకి అందరికీ బాగా చేసిండు. ఇప్పుడు ఉన్నాడైతే వేస్ట్ కాడు. అసలు వానితోటి అసలు కాదు చెయ్యదు. వానంతలో వాడు మంచిగా
సంపాదించుకుంటాడు పక్క జరుగుతాడు అంతే. ఇంకా 2 సంవత్సరాలు అయితే దిగిపోతాడొచ్చు. 2 సంవత్సరాలలో వాడు ఎంత తింటాడో అంత తింటాడు. మరి చెప్పండి అందరికి నేను ఆడబిడ్డలకి డబ్బులు ఇచ్చిన అలాంటిది ఎక్కడ లేదు. వాడు అట్లా చెప్పుకొని తిరుగుతుండు పబ్లిసిటీకి అంతే, కానీ ఎవరికి ఏం చేసింది లేదు, పీకింది లేదు. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగాలేదు మ్యామ్. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు చాలా మంచిగా ఉండే, అందరం హ్యాపీగా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినాక చాలా ఇబ్బంది ఉంది, చాలా కష్టాలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి వచ్చిన. ఏమైందంటే నిన్న మరి మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే కేసీఆర్ని హరీష్ రావుని ఎట్లా పడితే పాలన చేత కాదు అని ఎట్లా పడితే అట్లా. ఆయనకు చేత కాకనే వాళ్ళని తిడుతుండు. ఆయనకు లేదు, వాళ్ళకి మాట్లాడనిక లేకనే తిడుతుండు. ఇవాళ కేసీఆర్ ఏం చేస్తుండు, సైలెంట్ ఉండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడినా కేసీఆర్ అసలు రేవంత్ రెడ్డి మాటనే ఎత్తుతలేడు అసలు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి అంత పెద్ద ఆయన, రాష్ట్రానికే ముఖ్యమంత్రి, అలాంటి ఆయన మరి అంత ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించి ఆయన పట్టుకొని అంత పెద్ద మాట్లాడడం నీకు కరెక్టేనా? పిల్లి ఎగురులాడుతుంది, సింహము ఏం చేస్తుంది వెనకాల నుంచి ఒక్కసారి దూకుడు కొట్టింది అనుకో. అలాగని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎంత ఆనం చంద్రబాబు నాయుడు నొట్టిండు. చంద్రబాబు నాయుడు సైలెంట్ ఉన్నాడు, ఏమనలే. ఇట్లనే చేసింది సేమ్. ఇప్పుడు కేసీఆర్ గిట్ట అలాగనే వస్తాడు, చూస్తుండు, అంతా చూస్తుండు. వచ్చిండు అనుకో ఇక రేవంత్ రెడ్డి మళ్ళీ పోవాలి, జైలుకు పోవాలి ఇక మళ్ళీ. ఏమట్లుగా ఎప్పట్లాగానే ఉన్నానమ్మా. ఏమనిపిస్తుంది చెప్పు, ఇంకేమనిపిస్తుంది, ఏం చెప్పాలి? ఏం చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి కూడా? ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాడు, గరీబ్ వాళ్ళని పైకి ఎక్కిస్తాడు. ఏది లేదు. ఇదే ఎండలు వచ్చేది ఉంది, దందా ఖరాబ్ ఉంది, అసలు ఏం వస్తలేదు కూడా. మాకు ఫాయిదా కూడా లేదు దీంట్లో. కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా అనిపించింది? ఆయన ఉన్నప్పుడన్నా మంచిగా చేసిండు. ఆయన అంత పెద్ద ఆయన పట్టుకొని నిన్న ఎట్ట పడితే తిట్టిండు, నీకు నువ్వు పనికి మాలినోడివి, నీకు ప్రభుత్వం పాలన చేత కాదు అని ఒరే అరే అని మాట్లాడిండు, దొంగ అన్నాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. మరి అట్లా మాట్లాడడం కరెక్టేనా? ఎవరు? రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టిండా? తప్పు కదా తిట్టేది, పెద్ద మనిషిని తప్పు కదా ఆయన కూడా తిట్టేది. అట్లా తిట్టొద్దు కదా, అట్లా తిట్టే న్యాయం కాదు. అదే మరి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్, 10 ఏళ్ళు పరిపాలించిండు. మరి అంత పెద్ద ఆయన్ని, అంత చేసిన ఆయన్ని పట్టుకొని నీకు పాలనే చేత కాదు, నువ్వేం చెయ్యవురా ఒరే అని మాట్లాడిండు, దొంగవన్నాడు, ఇట్లా బూతులు తిట్టిండు, పచ్చిగా మాట్లాడిండు. అంత పెద్ద ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అంత పెద్ద ఆయన మరి ఆయన అట్లా మాట్లాడడం కరెక్టేనా? మాట్లాడదు తప్పు, అది తప్పు, చాలా తప్పు. ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు చేస్తున్నాడు, గరీబ్ వాళ్ళని పైకి ఎక్కిస్తున్నాడు. ఏదీ లేదు. ఈ రోడ్డుకు బతికే ఉంది మాది. ఈ రోడ్డు ఇడిస్తే మళ్ళీ ఒకటి లేదు బతకనికి. ఎక్కడ మాకు 24 గంటలు ఇన్నే ఉంటాం. ₹1 వచ్చిన కాడికి ఫాయిదా తీసుకుపోతాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం అంతే. ఆయన వచ్చి కూడా మాకేం ఫాయిదా చేసలేడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన నీకు ఎట్ట అనిపించింది? రేవంత్ రెడ్డి గెలిస్తే గెలుచుకోక బాధ లేదు. మనిషికి పేదలకు సాదోళ్ళకు ముసలోళ్ళకు మంచి బట్టలకు మేము జాడు కొడతాం మా ఊళ్ళో. ఏమమ్మా జాడు కొట్టోళ్ళకు కూడా 10 పైసలు ఇచ్చకం లేదు, ఎక్కం లేదు. జాగా లేని వాళ్ళకు కూడా జాగా లేదు. జాగా ఇస్తామంటే నన్ను మోసం చేసి, మేము తామీన కూర్చుంటామంటే మోసం చేసి 4000 ఇస్తాంట నన్ను చేసి. కేసీఆర్ ఉన్నప్పుడు మీటింగులు చేస్తే 500 ఎక్కించిండు మాకు. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపించిందా, రేవంత్ ప్రభుత్వం మంచిగా అనిపించిందా? మాకు కేసీఆర్ పుణ్యం చేసిండు. మాకు పుణ్యం అంటే అతని పుణ్యం మాది. మరి అలాంటి కేసీఆర్ని పట్టుకొని నిన్న తిట్టిండు అనమాట, మీరేం చేయలేదు ప్రజలకి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అని చెప్పి ఒరే అన్నాడు, అరే అన్నాడు, మీకు పాలన ఏమన్నా అనడం కరెక్టేనా? అది అంటున్నాడు, నాకు చూస్తలేమా? కరెక్టే, ఆయన పట్టుకొని మళ్ళీ అంటున్నాడు. గెలిచి నెత్తి మీద ఎక్కి తిరుగుతున్నాడు, మా నెత్తుల మీద కొడుతున్నాడు, మా నెత్తుల మీద కొడుతున్నాడు. అతను పెద్దగా అవుతున్నాడు. మరి కేసీఆర్ ఆయన పెద్ద ఆయన, తెలంగాణ తెచ్చిన ఆయన, పరిపాలించిండు. అంత పెద్ద ఆయన మళ్ళీ 200 పోయి ₹1000 పోయి 2016 పింఛన్ ఇస్తున్నాడు. సరేనా, 2016 పింఛన్ ఇస్తున్నాడు. ఈయన ఏం చేసిండంటే 4000 ఇస్తా పేదోళ్ళకు సాదోళ్ళకు మళ్ళీ అంటే అని రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్తున్నంటే అవి ఇచ్చు కూడా లేదు, చేసు కూడా లేదు. ఎట్లుంది? కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, డెవలప్మెంట్ ఉండే మంచిగా. అదే ఇప్పుడు ఆయన పవర్లు కరెక్ట్ కాదు, ఆయన పవర్లు ఉండు కాబట్టి తిట్టిండు. అది మా అంత సీనియర్ లీడర్ని తెలంగాణ కోసం చాలా చేసిన ఆయనని అట్లా అనకూడదు.
ఆయన పాలిటిక్స్ కోసం ఆయన మొత్తం ఆయన పార్టీ కోసం మొత్తం పేరు రావాలని వాళ్ళని తిట్టి ఆయన పెద్ద కావాలని వాళ్ళ పార్టీ కోసం వాళ్ళ పార్టీ పేరు కోసం ప్రజల కోసం ఏం లేదు. ఏం ప్రభుత్వం మంచి లేదు, కేసీఆర్ ప్రభుత్వమే మంచిది. కేసీఆర్ ప్రభుత్వం మంచిది. మరి కేసీఆర్ అనే ఆయన పెద్ద ఆయన అవును 10 ఏళ్ళ నుండి పరిపాలించిండు. అవును అంత పెద్ద ఆయన పట్టుకొని నిన్న రేవంత్ రెడ్డి తిట్టిండు. అవును నువ్వేం చేయలేదు, ప్రజలకి నీకు పని చేత కాదు, పాలన చేత కాదు అని తిట్టిండు. అవును అట్లా మాట్లాడడం కరెక్టేనా మరి అంత పెద్ద ఆయన? ఏం కరెక్ట్ కాదు, రాంగ్ ఆయన కరెక్టే పెద్ద ఆయన మాట్లాడి. ఏం చేయలేదు రేవంత్ రెడ్డి ఇంతవరకు ఒకటి కూడా మాకు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవును పరిపాలన వదిలేసి ప్రజల్ని పట్టించుకోవడం వదిలేసి అంటే వీళ్ళు ముగ్గురు మీద పడుతుంది, ఫోన్ ట్యాపింగ్ అని అదని ఇదని. అవును అట్లా చేయడం కరెక్టేనా మరి? రాంగ్ అది కూడా. ఏం చెప్తారు మరి మీరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి చెప్పు అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి వేస్ట్ అని చెప్తాం, కేసీఆరే మంచోడు అని చెప్తాం మేము ప్రభుత్వం. ఇద్దరికిలో మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది? ఆయన పనులు మంచిగా చేసిండు కేసీఆర్. ఈయనేం రేవంత్ రెడ్డి ఇంతవరకు ఒకటి పని కూడా లేదు హైదరాబాద్ ఎప్పుడు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండండి. అవును 70 సంవత్సరాలు ఉన్నాయండి. అవును నోటికి వచ్చినట్టు తిట్టడాన్ని నువ్వు ఎట్లా చూస్తావు అసలు? దానికి కేసీఆర్ మేలు మాకంటే ప్రభుత్వం. అదే మరి అంత చేసిండు కేసీఆర్. అవును కేసీఆర్ మంచోడు అని మీరు అంటున్నారు. అవును మరి అలాంటి ఆయన్ని ఓ ముఖ్యమంత్రి అయ్యుండి తిట్టిండు. అవును 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 ఏం పంచాయత కాదు నీకు ఒరే అరే అని నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. అవును ముఖ్యమంత్రి అయ్యుండి అంత పెద్ద ఆయన్ని 70 ఏళ్ళ ఆయన్ని పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడడం కరెక్ట్? దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మీకేమనిపిస్తుంది అట్లా మాట్లాడితే? అది రాంగ్ మాట్లాడడం కూడా. ముఖ్యమంత్రి అయ్యిండు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, రాంగే అది. మరి ఎవరి ప్రభుత్వం మంచిగా అనిపించింది మీకు ఒక మాటలో చెప్పాలి? మాకైతే కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా అనిపించింది. ఈయనైతే ఇంతవరకు ఏం చేయలేదని కనిపించింది.